సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామసాగరం విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ ఒక దారుణం జరిగింది. ఒక దునపోతును కదా కట్టేసినట్టు కట్టి ఏవైతే ట్రిప్పర్ పైపులు ఉంటాయో పైపులతో కట్టి నమ్మిచ్చి గొంతు కోసిరు అనుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ పైన చెప్తా ఉన్నా. అమ్మాయి ఇతనికి మెసేజ్ చేసిందా, ఎందుకు ఏం జరిగింది, అమ్మాయికి 3 నెలల కింద పెళ్ళైందని చెప్తా ఉన్నారు. అసలు ఎవరు ఫోన్ చేసిరు, అమ్మాయి ఫోన్ చేసిందా లేదంటే ఈ రామసాగర్దే తప్పుందా? నేనేమంటా ఉన్నానంటే అక్రమ సంబంధం అనేది వన్ సైడ్ ఉండదు. వీళ్ళిద్దరికి ఎవరైతే శ్యామ్ ఉన్నాడో అమ్మాయికి 3 months బ్యాక్ పెళ్ళైంది. ఆ పెళ్లి ముందు నుంచే వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒకసారి చూస్తే మన వెనక ఇది ఆటో అతందే, శ్యామ్ది ఆటో కూడా మొత్తం పలగొట్టడం జరిగింది. ఈ అబ్బాయిని పట్టుకొని వచ్చి మన ఎనప బర్రెని కదా పట్టుకొని వచ్చినట్టు మొత్తం తాళ్ళు అటు ఇటు కట్టేసి మొత్తం ఇష్టం వచ్చినట్టు కొట్టి ఎవరైనా లీలి అని పోతే ఎవతరాది లీలి అని కానీ మాట్లాడిన సో కాల్డ్ వ్యక్తులు ఈ రోజు మరి 100% గా శ్యామ్ది తప్పు, శ్యాముని చంపేశారు కాబట్టి ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఎవడు మీరు జాతారా? అరే నీకంత తప్పు చేసిన ఉంటే శ్యామ్ని గ్రామంలో నుంచి బహిష్కరించనుంటివి. శ్యామే చెప్పిండంట నేను ఊర్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్పిండంట. చట్టాన్ని చేతులకు తీసుకుని అక్క ఎవడిచ్చిండు? ఇక్కడ అల్లుడు అవుతాడా నీకు? ఏం జరిగింది తల్లి, ఎందుకు చంపేసారు శ్యామ్ని? అన్నో నడమంతా దొరికించుకొని కట్టెలతో పొల్లు కొట్టిరు. మేము భయానికి కూడా మేము ఎక్కడ వెళ్ళలేదు. నోరు రాసినా కానీ గిన్నె నీళ్ళ సుఖ కూడా పోయలేదు. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామసాగరం విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ ఒక దారుణం జరిగింది. ఇక్కడ దారుణం ఏ విధంగా దారుణం అని మాట్లాడుతా ఉన్నానంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్. ఏదేమైనా ఒక తప్పు జరిగేటప్పుడు ఇద్దరు తప్పు ఉంటుంది. ఇక్కడ తప్పు ఎవరిది? ఒడ్ల శ్యామ్ అనే వ్యక్తిని గ్రామస్తులు, కొంతమంది గ్రామస్తులు అంటే గ్రామస్తులు కాదు, తెలుగు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది కొట్టి చంపడం జరిగింది. దాన్ని గ్రామస్తులు అని చెప్పే విధానంగా కొంచెం పోర్ట్రేషన్ జరుగుతూ ఉన్నది. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. మీకు ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ ఏం జరిగింది, ఎవరు మెసేజ్ చేశారు, వీళ్ళు ఏం జరిగింది అనేది మీరు ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేసిన అదే ఉంటుంది. E960 TVలో వచ్చిన ఇంటిమేషన్ కూడా అదే ఉంటుంది. మీరు రామసాగర్కి వచ్చి నేను ఇప్పుడు ఇక్కడ చూపించే విషయాలు ఏదైతే ఉన్నాయో ఇది మొత్తం మీరు ఎంక్వైరీ చేసుకున్నా రామసాగర్ విలేజ్ గ్రామస్తులు కూడా అదే చెప్తారు. ప్రతి ఒక్కటి నిజాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని వన్ సైడ్గా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ శ్యామ్ ఎవరైతే ఉన్నారో శ్యామ్ ఒక్కడిదే తప్పు అనే విధంగా జరుగుతూ ఉన్నది. నేను ఏమంటా ఉన్నానంటే మనం ఒక సంఘటన చూసిన సంగారెడ్డిలో, రేణుక సంథింగ్ అతని పేరు, పోలీస్ కార్లో తీసుకొస్తా ఉంటే హస్బెండ్ వైఫ్ని గొంతులో పొడిచి చంపడం జరిగింది సంగారెడ్డి. అది కూడా మనం టేకప్ చేసినాం. సేమ్ సంఘటన అది సేమ్ ఇక్కడ రామసాగర్లో సేమ్ సంఘటన జరిగింది. ఇక్కడ జరిగిన సంఘటనలో శ్యామ్ ఎవరైతే ఉన్నారో శ్యామ్ ఒక్కడిని ముందు పెట్టి శ్యామ్ ఒక్కడే తప్పు చేసినట్టుగా ఎవరైతే తెలుగు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక దునపోతును కదా కట్టేసినట్టు కట్టి ఏవైతే ట్రిప్పర్ పైపులు ఉంటాయో పైపులతో కట్టి నమ్మిచ్చి గొంతు కోసిరు అనుకోవచ్చు. ఇక్కడ ఎందుకు ఈ మాట వాడుతూ ఉన్నానంటే గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఏం కాదు రా ఇక్కడికి నువ్వు అన్నప్పుడు, లేదే నాకు భయం అవుతుంది రాయపోల్ పిఎస్కి వస్తాను, నేను పిఎస్లో మాట్లాడదాం, సరే నేను తప్పు ఏదైనా తప్పు ఉంటే 100%గా నేను ఒక ఎకరం పొలం అమ్మి దండగానైనా కడతా, నా తప్పేం లేదు, జరిగేదేదో జరిగిపోయిందని కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇంకా ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ పైన చెప్తా ఉన్నా. మీకు అమ్మాయి ఇతనికి మెసేజ్ చేసిందా, ఎందుకు ఏం జరిగింది, అమ్మాయికి 3 నెలల కింద పెళ్ళైందని చెప్తా ఉన్నారు. అసలు ఎవరు ఫోన్ చేసిరు, అమ్మాయి ఫోన్ చేసిందా లేదంటే ఈ రామసాగర్దే తప్పుందా అనే విషయాలు మీకు ప్రతి ఒక్కటి బ్యాక్ టు బ్యాక్ నేను చూపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. వీలైతే అమ్మాయి కూడా ఇక్కడే ఉందని చెప్తా ఉన్నారు, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే కూడా ప్రయత్నం కూడా చేస్తా. నేను ఏమంటా ఉన్నానంటే అక్రమ సంబంధం అనేది వన్ సైడ్ ఉండదు. వీళ్ళిద్దరికి ఎవరైతే శ్యామ్ ఉన్నాడో అమ్మాయికి 3 months బ్యాక్ పెళ్ళైంది. ఆ పెళ్లి ముందు నుంచే వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందని చెప్తా ఉన్నారు. ఇతనికి పెళ్ళయి 2 పిల్లలు, 10 years పాప, 7 years బాబు ఉన్నాడు. ఈరోజు వాళ్ళ తండ్రి లేకుండా చేశారు. ఇప్పుడు ఎవడు బాధ్యత వహించాలి? వాటెవర్ ఏదన్నా ఉంటే నేను ఏమంటా ఉన్నా అక్రమ సంబంధం అనేది వన్ సైడ్ ఉండదు. ఇన్ కేసు ఈయన వాళ్ళ సంసారంలో మన్ను పోస్తే 100% తప్పు అనుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూస్తే మన వెనక ఇది ఆటో అతందే, శ్యామ్ది ఆటో కూడా మొత్తం పలగొట్టడం జరిగింది. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. మొత్తం ఇక్కడ చూస్తే మొత్తం ఏడికాడికి పగలగొట్టారు. ఇది శ్యామ్ది మొత్తం ఇల్లు మొత్తం. నేనేమంటా ఉన్నా 100% శ్యామ్ అనేటోడు తప్పు జరిగింది అనుకుందాం. ఈ అబ్బాయిని పట్టుకొని వచ్చి మన ఎనప బర్రెని కదా పట్టుకొని వచ్చినట్టు మొత్తం తాళ్ళు అటు ఇటు కట్టేసి మొత్తం ఇష్టం వచ్చినట్టు కొట్టి ఎవరైనా లీలి అని పోతే ఎవతరాది లీలి అని కానీ మాట్లాడిన సో కాల్డ్ వ్యక్తులు ఈ రోజు మరి 100%గా శ్యామ్ది తప్పు, శ్యాముని చంపేశారు కాబట్టి ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఎవడు మీరు జాతారా? వాళ్ళ వైఫ్కు, శ్యామ్ వైఫ్కు కూడా పెద్ద తెలివి లేదు, అంటే పెద్ద అంత అనుభవం ఉన్న ఆమెలాగా అనిపించట్లా. ఆమెతో 2 నిమిషాలు మాట్లాడితే అర్థమైంది. వాళ్ళ అమ్మగారు, శ్యామ్ అమ్మగారు గుడ్డామె, ఆమెకు జర కళ్ళు కనిపిస్తట్లేవు.
అంతా ఎడ్డేడి ఫ్యామిలీ. సరే తప్పు చేయనోడు ఎవడు లేడు, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. ఇది ఒక ప్యాషన్ లాగా, అంటే పర్సనల్ పార్ట్స్ మీద దాన్ని కావచ్చు, ఇంకోటి కావచ్చు, తాళ్ళు గట్టి కొట్టి ఇష్టం వచ్చినట్టుగా పర్సనల్ పార్ట్స్ మీద కొట్టి ఈరోజు పుట్టన పెట్టుకున్నారు ఆయన. తప్పు చేసిండు, అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎవడవయ్యి అక్రమ సంబంధం పెట్టుకుంది? ఇద్దరు కలిస్తేనే కదా అక్రమ సంబంధం అయ్యేది. అరే నీకంత తప్పు చేసిన ఉంటే శ్యామ్ని గ్రామంలో నుంచి బహిష్కరించనుంటివి. శ్యామే చెప్పిండంట నేను ఊర్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్పిండంట. ఎవడిచ్చిండు? చట్టాన్ని చేతులకు తీసుకుని అక్క ఎవడిచ్చిండు ఇక్కడ? రేపు పొద్దున ఈరోజు అంటే నేను ఏమంటా ఉన్నానంటే ఒకని కాళ్ళ కట్టుకోవడం పోతూనే ఉంటాం వెనక ముందు. కానీ ఈరోజు ఆ పిల్లల గోస పెద్ద ఉన్న ఫ్యామిలీ కూడా లేనట్టుంది. ఏదేమైనా కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప సంపే హక్కు, చట్టాన్ని చేతులకు తీసుకునే హక్కు ఎవరికి ఇవ్వలేదు ఇక్కడ. సరే తప్పే అనుకుందాం, గ్రామస్తుడే కదా, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వాళ్ళే కదా, మామ కాక అని మాట్లాడుకున్న వాళ్ళే కదా. అంటే ఎటు పోతుంది సమాజం? అంటే తప్పు చేస్తే చంపడమేనా? మాట్లాడుకోవాలి లేదా ఊరు బహిష్కరించాలి. ఏంది ఇది అంతా? ఈరోజు మీ ఫ్యామిలీ ఏమన్నా ఇప్పుడు శ్యామ్ ఇస్తున్నాడు కదా, మీ అమ్మాయికి అన్యాయం జరిగినాడు, మరి వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయారు ఇద్దరు, ఒక బిడ్డ ఒక కొడుకు. వాళ్ళకి 20 మంది ఎవరైతే తెలుగు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీని మీద కంపల్సరీ దీని మీద క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ పిల్లలకు చదువు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది. ఇది 100%గా ఒకసారి సర్పంచ్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా. ఇదే వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఎవరైతే శ్యామ్ వాళ్ళ అత్త, ఈమె అల్లుడు అవుతాడా నీకు? ఓకే, ఏం జరిగింది తల్లి? ఎందుకు చంపేసిరు శ్యామ్ని? నీకేం నాకు తెలియదు సార్, నాకు ఎక్కువ తక్కువ గుంట సర్వలు తెలివై నాకు. ఇక రావంగానే అన్నో నడమంతా దొరికించుకొని కట్టెలతో పొల్లు కొట్టిరు. మేము భయానికి కూడా మేము ఎక్కడ వెళ్ళలే. నేను ఒక ఇంట్లో ఉన్నా, నేను అసలే చూడలే. నోరు దాచిపోయినా కానీ గిన్నె నీళ్ళ సుఖ కూడా పోయలేదు. వాళ్ళ గోస, వాళ్ళ పిల్లల గోస, అయ్యో వాళ్ళు చేసారు అంతకన్నా ఎక్కువ అని. ఏడ కొట్టిరు తల్లి? ఎట్లా? శ్యాము మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిండా? ఏదైనా ప్రాబ్లం అయిందని ఏమన్నా తెలుసా మీకు ముందు? నాకు ఏం తెలియదు, నాకు అవన్నీ తెలియదు. ఎట్లా అంటాడమ్మా శ్యామ్? ఎట్లా అంటాడు? అల్లుడు కదా నీకు? అల్లుడే అవుతాడు. చిన్నప్పటి నుంచి చూసారు కదా మీ కళ్ళ ముందు పెరిగిన శ్యాము. ఎట్లా అంటాడు అసలు? వ్యక్తిగతంగా ఎట్లా అంటాడు మనిషి పరంగా? ఇక గడ్డిని అంటున్నా కదా సార్, నాకు గుడ్డ సిక్కులు తెలిపోయి, నాకు అసలు ఆయన ఏం చేసిండో బయట గా పని చేసి మంచిగా బతుకు, నీ అంతలు నువ్వు మంచిగా బతుకు బిడ్డ, అటు ముఖానం వంట కూడా చెప్పినాం. నాకు అంత తెలియదు. నీకు ఆమెట్లో నేను కూడా అంతే, ఆమె బిడ్డనే ఈమె బిడ్డనే. ఇది మొత్తం మీద యాక్చువల్ ఆమెకు తెలియదంట ఏ విషయం. ఏదేమైనా నేను ఏమంటా ఉన్నానంటే సంపుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే తప్పు చేస్తే దండగేయాలి, లేదంటే ఊరు బహిష్కరించాలి, ఇంకో విధంగా చేయాలి, ఇంకో పిల్లలు చేస్తారే ఊరు బహిష్కరిస్తారని ఉండాలి తప్ప ఇంత మేమేదో ఒక మనిషి ప్రాణం తీసి మేమేదో సాధించడం, మాకేదో కిరీటం పెట్టినాం అనే విధంగా చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఇది ఏడైనా మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ నేనేమంటా ఉన్నా, అమ్మాయిది కూడా అమ్మాయి మెసేజ్ పెట్టింది అమ్మాయే కాబట్టి ఒకసారి శ్యామ్ వాళ్ళ వైఫ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అనేది, అసలు వాస్తవాల వైఫ్ని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా ఒక్కసారి ఇక్కడ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ శ్యాముకు సంబంధించిన విషయం అక్రమ సంబంధం అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయే మెసేజ్ పెట్టింది, నువ్వు రాకపోతే, నన్ను తీసుకుపోకపోతే మన ఇద్దరం దిగిన ఫోటోలు బయట పెడతాని శ్యాముని బ్లాక్మెయిల్ చేసిందని చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోయేదాన్ని ఈరోజు ఒక మృగాల్లాగా శ్యాముని చంపేయడం జరిగింది. ఒకసారి వాళ్ళ వైఫ్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను.